అంతా ఫైట్ చేస్తామండి బ్రహ్మనాయుడు గారు. రైట్, సురేష్ గారు మళ్ళీ వస్తున్నాం మీ దగ్గరికి. మనతోటి ఉగ్రాల సీతారాం గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. సీతారామ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సీతారామ గారు, మీ వాయిస్ మాట్లాడండి. ఓకే అండి, మాట్లాడండి, వినిపిస్తుంది. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా, పెద్దలకు కూడా నమస్కారం. అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకు కూడా నమస్కారం. సో మొత్తానికి జనసేన అర్జీలు తీసుకునే కార్యక్రమం పెట్టింది. సో అదేవిధంగా తెలుగుదేశం కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అందుబాటులో ఉంటారనేటువంటి షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. మొత్తం ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వినూత్నమైనటువంటి ఒక మార్గం ఏర్పడిందని అనుకోవచ్చా, లేకపోతే ఇదేదో ఊరికే కొన్ని రోజుల పాటు పెట్టి తీసేస్తారు, ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 అడుగుతూ ఉన్నారు ప్రజలు, సో దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ ఎపిసోడ్ ఏమన్నా తెర మీద తీసుకొచ్చారా? అదేం లేదండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, మోడీ గారు ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైనటువంటి ఇలా ముగ్గురు కూడా ఒక మంచి బాటలో నడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ చెప్తానే ఉన్నాడు, అతను జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన బాగాలేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దానికోసం నేను అన్ని సినిమాలు మానుకొని మరి ఈ పరిపాలన బాగాలేదు కాబట్టి రావాల్సి వచ్చిందని చెప్పాడు. అలాగే ఒక వ్యక్తి, ఇరువులో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పరిపాలన బాగలేదని ఎదుటి వ్యక్తిని మనం విమర్శించామో లేకపోతే క్వశ్చన్ చేశామో, మనం ఆ స్థితిలో ఉండకూడదని ఎప్పుడు కోరుకుంటారు ఒక నిజాయితీ గల వ్యక్తి. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అందరి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని కలవలేనటువంటి పరిస్థితి రావచ్చు కొంతమందికి. వారికి ఒక సదవకాశం పార్టీ ఆఫీస్లో మన ఎమ్మెల్యేలు కానివ్వండి, వారి మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వారి ప్రతిరోజు అక్కడ ఉండి వచ్చినటువంటి వారి సమస్యలు మరి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వాటికి వాటి పరిష్కరించి, మరి వాళ్ళ చేతిలో లేనటువంటి ఇంకా అధికారులకి అప్పచెప్పి, మరి లేకపోతే ఇంకా పై అధికారులకి అవసరమైతే బాబు గారి దగ్గరికి పంపించి ఆయన చేతుల్లోని వరకు ఆయన చేసి పవన్ కళ్యాణ్ గారు, ఇంకా అవసరమైతే వారితో మరి ముఖ్యమంత్రి గారితో చర్చించి సమస్యను పరిష్కరించే విధంగా వారి పరిపాలన బాగుంటది అనేది మనకు కనపడతానే ఉంది, ఇప్పుడు మనం చూస్తానే ఉన్నాం. ఎందుకంటే అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వారి దగ్గరికి లోకేష్ గారు ప్రజా దర్బార్ పెట్టారు. నేను ఒక రోజు లోకేష్ గారిని కలవడానికి వెళ్తే అక్కడ జనం దగ్గరగా బాగా ఉన్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు కాబట్టే డైలీ వారి అక్కడ ఒక మరి ప్రజా దర్బార్ బాగా జరుగుతుంది. మరి ఎవరైతే వికలాంగులు కానివ్వండి, లేకపోతే ఎవరైతే వారి సమస్యలు ఉన్నాయో వారి సమస్యలు తీర్చుకోవడం, ఎప్పుడైతే ఒక సమస్యకు పరిష్కారం వచ్చిందో ఆ పరిష్కారానికి అక్కడ పరిష్కారం జరుగుతుంది కాబట్టి రోజు రోజుకి జనాభా ఎక్కువ అవుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దగ్గర కూడా మరి ఎవరైతే డైలీ ఇక పలానా వాళ్ళు మరి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మరి ఒక షెడ్యూల్ ఇచ్చారు, ఈ వారంలో ఈ మంత్రులు ఈ టైంలో ఉంటారు, రాష్ట్ర అధ్యక్షుల వారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కాని కూడా ఉంటారు. వారి సమస్యలు పరిష్కరించే విధంగా వాళ్ళందరూ కూడా మరి ఒక మూకమ్మడిగా దాన్ని రాష్ట్రం మీద ఉన్నటువంటి, ఇప్పుడు మీరు చూస్తానే ఉన్నారు, గతంలో మనకు వరదలు వచ్చిన పరిస్థితి వస్తే ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాని మీద స్పందించిన పరిస్థితుల్లో, ఇవాళ అటు మన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో వరదలు వస్తే మరి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సమర్థించుకొని వాళ్ళ కలెక్టర్ ఆధ్వర్యంలో కానివ్వండి, మరి బాబు గారు వారికి 25 కిలోల రైసు, మరి కందిపప్పు, నూనె, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, లోకేష్ గారు అందరూ కూడా దాని మీద చర్చించి ఎవరికి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొస్తున్నారంటే మరి మనకు నిదర్శనం ఇది కనపడుతుంది. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు వరద వస్తే వెళ్తే పొలాల్లో ఆయన పచ్చని మ్యాట్ వేసుకొని ఆ మ్యాట్ల మీద ఆయన తిరిగాడు. కానీ రైతులకు అసలు ఎంత నష్టం జరిగింది, ఎన్ని వేల ఎకరాలు పోయింది, ఒక్కొక్క రైతు ఎంత నష్టపోయాడు ఏంటి అనేది కూడా అధికారులను కూర్చోబెట్టి ప్రశ్నించలేని పరిస్థితిలో ఆ రోజు జరిగింది. ఇవాళ మరి కింద నుంచి పై స్థాయికి అందరూ కూడా కలెక్టర్లు కానివ్వండి, ఆర్డీఓలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మరి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతిదీ ఎక్కడ ఎంత నష్టం జరిగింది అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కూడా కూర్చొని వారందరూ కూడా ఎంతవరకు మనం దానికి చేయగలుగుతాం, రైతులను ఇబ్బంది లేకుండా ఒక మంచి పరిపాలనా విధానం మనకు క్లియర్ గా కనపడుతుంది.
సో మొత్తానికి సీతారామయ్య గారు ఇప్పుడు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద వచ్చేటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా మద్దతుదారులుగా గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేసినటువంటి వారు కూడా ఖచ్చితంగా ఉండే ఉంటారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి వారి సమస్యలు పరిష్కరిస్తారా? సమస్య అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వైఎస్ఆర్ అవ్వచ్చు, ఆ వచ్చిన సమస్య జెన్యున్ గా ఉంటే అది ఏ పార్టీ వలన కానివ్వండి, వైఎస్ఆర్ వాళ్ళకే ఒక ఇబ్బంది జరిగింది, ఆ ఇబ్బందిని పరిష్కరించే విధంగా మంత్రులకి, ఎమ్మెల్యేలకి, అధికారులకి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ గా ఇచ్చారు. మీరు కూడా చూడండి, గతంలో మనకి టీవీలో పేపర్లో చంద్రబాబు గారు చెప్పారు, అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా వేరే పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళను కూడా నిరోధించే పరిస్థితి చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. లేకపోతే ఇవాటికి వాళ్ళు చేసిన వైఎస్ఆర్ చేసిన అరాజ్యానికి మరి తెలుగుదేశం కార్యకర్తలు గ్రామాల్లో ఎన్నోటువంటి ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి మనసులో పెట్టుకుంటే వాళ్ళకి ఎన్నో గొడవలు పోలీస్ స్టేషన్ లో రకరకాలైనటువంటి జరిగాయి. ఎక్కడా కూడా చూడండి, మీరు ఎక్కడ జరగనాటికి కూడా జరిగినట్టుగా సృష్టించి మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాడు. వాళ్ళు అసెంబ్లీలో ఒకటే అడుగుతున్నారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి 39 మంది చనిపోయారంటున్నావు, వాళ్ళ పేర్లు వివరాలు ఇవ్వు, ఎక్కడ జరిగింది ఏంటి, మేము దాని మీద మిమ్మల్ని అసెంబ్లీలో క్వశ్చన్ చేస్తాం, మీరు అసెంబ్లీకి రండి అంటే అసెంబ్లీకి వచ్చిన సందర్భం లేదు. ఆ 39 మంది వివరాలు ఇవ్వరు. జరిగింది మన హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, 4వ జరిగినాయి, ఆ జరగడానికి కారణాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, రిపోర్ట్లు ఉన్నాయి, అన్ని కూడా ఎందుకు జరిగింది కూడా చెప్తారు. అంటే ఆయన అసెంబ్లీకి రాడు. అసెంబ్లీకి రాకుండా మరి ఏదో బయట నుండి ఢిల్లీలో వెళ్ళి కూర్చొని మాట్లాడే సందర్భాలు కాదు ఇది. ఎప్పుడు కూడా ఏ విషయంలో జరగనండి, అది అత్యారాజకీయం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అభివృద్ధి మీద అవ్వచ్చు, వరదల మీద అవ్వచ్చు, లేకపోతే ఇంకొక విషయం మీద కూడా అసెంబ్లీలో కూర్చొని ఉంటే ఆయన వేసే క్వశ్చన్కి వాళ్ళు మంత్రులు కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానివ్వండి, సమాధానం చెప్పకపోతే నువ్వు క్వశ్చన్ చేయాలా. వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు అసెంబ్లీకి రావయ్యా, నువ్వేంటి అడిగితే క్వశ్చన్ మీద సమాధానం చెప్తాం అని అడుగుతుంటే ఆయన వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వైఎస్ఆర్ సిపి అనేది ఏం లేదు. ఇక్కడ ఎవరు వచ్చినా ఎవరు ఇబ్బందుల్లో ఉండా వారి ఇబ్బందిని తీర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ముగ్గురు కూడా ఒక బాధ్యతగా తీసుకుంటారు, దాంట్లో క్వశ్చనే లేదు. సో అయితే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా నిజంగా వారి సమస్య ఉంటే వారు స్థానికంగా ఏదన్నా అధికారుల వల్ల కానీ ప్రజాప్రతినిధుల వల్ల కానీ ఒత్తిళ్లు ఎదుర్కొంటే వైసీపీ వారైనా ఖచ్చితంగా వారి సమస్య తీరుస్తారు. 100%. ఓకే సీతారామయ్య గారు, మీ దగ్గరికి ఇప్పుడు మీరు అదే మాట చెప్పారు, సురేష్ గారు అదే మాట చెప్పారు. ఖచ్చితంగా మీ నియోజకవర్గాల సమస్య మా దృష్టికి ఏదైనా వస్తే ఖచ్చితంగా నేను మీ దగ్గరకు పంపిస్తాను. 100%. రైట్, మళ్ళీ వస్తాం సార్.